నమస్తే ఫ్రెండ్స్. నేను గోవుల రక్షణ కోసం గోవులకి ఆహారం గురించి 6 నెలలు అడవికి దగ్గరగా 6 నెలలు గోదావరి ఒడ్డున గోవులతో పాటు ఉంటూ ఉంటాను. అలా 6 నెలలు గోదావరి ఒడ్డున ఉన్న సమయంలో జరిగిన క్లైమేట్ చేంజెస్ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ సంవత్సరం వచ్చినంత మార్పులు గత 4-5 సంవత్సరాల నుంచి పెరుగుతూ ఎంతగా ఎక్స్ట్రీమ్ అయిపోయినాయంటే దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. జనవరిలో వచ్చిన చలి అసలు జమ్మూ కాశ్మీర్లో కూడా ఉండదేమో ఫ్రెండ్స్. అక్కడికి పోవాల్సిన అవసరమే లేదు. మన గ్రామాల ప్రాంతాలకు వచ్చేస్తే ఆ వేడిని మీరు, ఆ చలిని మీరు అనుభవించగలుగుతారు. తర్వాత మంచు, భయంకరమైన మంచు. ఒకరోజు ఉదయం లేచి చూసేసరికల్లా అసలు నాకు ఏం కనిపించట్లేదు. గోశాల లేదు, గోవులు లేవు, గోదావరి లేదు, ఇల్లు లేదు, ఏదీ లేదు. చాలాసేపు నేను భయపడిపోయాను అసలు నేను ఎక్కడున్నాను అని. అంత మంచు. తర్వాత రోజు వర్షంలాగా మంచు కురవడం, పొద్దున్న లేచేసరికల్లా వాన వచ్చిందా అన్న ఫీలింగ్. చూస్తే మంచు, నేలంతా తడిచిపోయి ఉండడం. ఇవన్నీ పంటలకు నష్టాన్ని కలిగిస్తున్నాయి ఫ్రెండ్స్. పంట చేతికి వచ్చే సమయంలో ఇలాంటి విపరీతమైన వాతావరణ మార్పులు రావడం వల్ల పంట రాబడి తగ్గిపోతుంది. తర్వాత మార్చి నుంచి మొదలైనవి మంటలు, కాలిపోవడాలు. ఎక్కడ చూసినా కాలిపోవడం. ఎందుకు కాలుతుందో అర్థం కాదు. ఎక్కడ చూసినా ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడం చాలా కష్టమైంది. విపరీతమైన గాలులు. దాని తర్వాత వచ్చినాయి చూడండి ఎండలు. మాంసం ఉడికిపోయి పీకొని తినొచ్చేమో అన్నంత వేడి. అసలు ఆ వేడిని భరించడం అన్నది అసాధ్యం. అయినా కూడా తట్టుకోవాలి, ఎందుకంటే ఒక పనిలో ఉన్నందుకు. అలా ఎండాకాలాన్ని గడిపేసిన తర్వాత ఇంకా వచ్చాయి చూడండి వర్షాలు. మొదలైనవి అంటే ఇప్పటి వరకు వాటి తగ్గే సూచనే లేదు ఫ్రెండ్స్. చాలా 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 వర్షాలు, ఆ వర్షాలతోని కూడిన వరదలు. ఎప్పుడు చూసినా ఎప్పుడు వస్తుందో వర్షం తెలియడం లేదా. వచ్చే వర్షం కూడా కుండపోత, ఆకాశం బద్దలైపోతుందా, ఆకాశం చీల్చుకొని కుండపోత వర్షము, భూమి ముక్కలైపోతుందా అన్నంత సౌండ్తో వర్షాలు రావడం. అసలు ఎంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అంటే వీటన్నిటికీ కారణము భూగోళంలో తాపం పెరిగిపోవడము. అవసరమైనన్ని చెట్లు, 45% చెట్లు ఉండాలి భూమి పైన. అలా లేకపోవడం వల్లనే ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా చేస్తున్నాం మనం. అనవసరమైన లగ్జరీస్కి వెళ్ళి చాలా చాలా నష్టం చేస్తున్నాం. దానివల్ల ఎంతో జీవరాశికి నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరగకుండా చూసుకోవడం కూడా మన బాధ్యత ఫ్రెండ్స్. ఒక్కసారి క్లైమేట్ చేంజ్ గురించి